స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? దినం మరి తన కృప చొప్పున ఈ దినాన్ని దేవుడు మనం చూడడానికి అవకాశం ఇచ్చిన విధానంను బట్టి ఆయన స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం. అయితే మరి ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. రేపటి దినం, ఒకవేళ ఈ దినం మన యొక్క స్థితిగతులను బట్టి రేపటి దినం మరి నేను అలా ఉండగలను, అలా చేయగలను, ఇలా చేయగలను, అది చేస్తానని రేపటి దినం కూడా నాదే అని ఒకవేళ మనం అతిశయిస్తే మనము మరి అపహాస్యం చేయబడతాం. ఎవరి చేత అంటే దేవుని చేత. ఎందుకంటే మరి రేపటి దినం మన చేతుల్లో లేదు కనుక రేపటి దినమును గురించి మనం అతిశయించకూడదు. ఈ దినమే మరి మనకు మరి స్థిరము కనుక, రేపటి దినం స్థిరము కాదు కనుక రేపటి దినం ఏమి సంభవించునో మనకు తెలియదు కనుక మరి రేపటి దినాన్ని గురించి మనము మరి అతిశయించకూడదు. ఏ దినమున ఏమి జరుగునో మరి ఈ సంభవించునో అది నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. కనుక మరి రేపటి దినం మరి ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక రేపటి దినాన్ని గురించి మనం అతిశయించకూడదు. ఈ దినాన్ని బట్టి ఆయన స్తుతిద్దాం, ఈ దినాన్ని బట్టి దేవుని ఘనపరుద్దాం, ఈ దినాన్ని బట్టి మరి దేవుడు మనకు చెప్పిన విధానాన్ని బట్టి కూడా మనం నడుచుకుందాం. రేపటి దినం ప్రభు రాకడేమో కనుక మనకు తెలియదు కనుక ఒకవేళ రేపటి దినం ప్రభు రాకడ ఒకవేళ మనం మరి ఈ భూమి మీద ఉండకుండా మరి అంటే రేపటి దినం మన చివరి దినం అయిందనుకో, అయితే మరి ప్రభు రాకడ మనం ఎత్తపడం కనుక మీరు ఇక్కడ ఏమంటాడంటే రేపటి దినం గురించి అతిశయపడద్దు, అసలు రేపటి దినం గురించి అసలు ఆలోచించవద్దు. ఈ దినమే శ్రేష్టము కనుక మరి ఈ శ్రేష్టమైన దినాన్ని ఆయన స్తుతించి ఆరాధించి మరి ఆయన ఘనపరచువారుగా ఉండాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గంలో చదువుతున్న వారందరి జీవితంలో నన్ను మీ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తాం, మీ కృపించమని ప్రార్థిస్తాం. ఈ దినం ఎవరైతే ప్రభావ రోగులై ఉన్నారు వారందరినీ స్వస్థపరిచిన, హాస్పిటల్స్ ఉన్న వారిని, బెడ్ రిడన్ అయిపోయిన వారిని, యాక్సిడెంట్లు అయిన వారిని ప్రభావ రకరకాలైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీ కాపుదలకి నీకు చేతులుగా అప్పచెప్తున్నా తండ్రికి వందనాలు. అలాగే తండ్రి యవనస్తులు చక్కటి సంబంధాలను గ్రహించడం ప్రార్థిస్తున్న, గర్భఫలాలు, ఉద్యోగాలను తండ్రి, అలాగే సమాధానం లేని బిడ్డలకు సమాధానం ప్రభావ. నేను ఏ కుటుంబంలో నెమ్మది లేదో, ఏ కుటుంబంలో కోర్టు గొడవలు ఉన్న తండ్రి, నేను ఏ కుటుంబంలో ప్రభావ నేను ఐక్యత లేదో ప్రతి విషయంలో ప్రభావ ప్రార్థిస్తుండగా నా తండ్రి ప్రతిదీ మీరు చల్లార్చమని, నెమ్మది దయచేయమని, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రికి వందనాలు. అలాగే తండ్రి ఈ దినం ప్రభా ఎంతమంది ప్రజలు ప్రభా నాయన మా కోసం ప్రార్థన చేయని నేను అవసరతల్లో ఉన్నారో వారందరికీ నీ కృప మెండుగా మరి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశానికి రక్షణ దయచేయమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే తండ్రి నాయన అధికారులు, మంత్రులు, ప్రధానులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. సంఘాలు, సేవకులు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారందరినీ దీవించండి ప్రభా అని ప్రార్థిస్తున్నాను తండ్రికి వందనాలు. అలాగే తండ్రి దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకున్న బిడ్డలందరికీ క్రీస్తు నామములో ప్రభా నేనా వారికి నేను యొక్క సమాధానం, నెమ్మది సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినాన్ని బిడ్డ చేయి ప్రయాణాల, ప్రయత్నాలు, రాకపోకల సమస్తములో మీరే తోడండి మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డారా, ప్రభు మన అందరినీ బలపరిచినందుకే ఆయన స్తుతిద్దాం, ఆయన కనపరుద్దాం. ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిగి మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్న దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.